కలుగజేస్తుంది. తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చబడినప్పుడు దేవునికి మహిమ వస్తుంది అనమాట. హల్లెలూయా హల్లెలూయా. అంటే మనము వాగ్దానాన్ని చూడాలి కానీ వాక్యము కన్నా వాక్యం ఎందుకు ఇస్తారు తెలుసా అండి? వాగ్దానం నెరవేర్చడానికి అనమాట. హల్లెలూయా. బోధించేది ఎందుకు, సరి చేసేది ఎందుకు, మనం ఇలా ఉండాలి ఇలా ఉండదు అని ఎందుకు చెప్తున్నామంటే ఒక వాగ్దానము నెరవేర్చబడాలి కాబట్టి. హల్లెలూయా. వాగ్దానం అనేది మనకే కాదు, ఆ వాగ్దానం వల్ల ఇతరులకి కూడా ఆశీర్వాదకరం కావాలి అనమాట. హల్లెలూయా. ఏ వాగ్దానం నెరవేర్చబడినా అది ఇతరులకి ఆశీర్వాదకరమే అనేది సత్యం అనమాట. హల్లెలూయా. ఇంకో మాట మనం చూస్తున్నాము. నెహెమియా 3వ అధ్యాయం 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దామని. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడగొట్టబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవి అని నాతో చెప్పింది. హల్లెలూయా. నెహెమియాకి ఈ యొక్క విషయం అనేది తెలియపరుస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. ఏమని ఇజ్రాయెల్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదో అని ఇక్కడ రాబడింది. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. హల్లెలూయా. మిగిలిన వారు అన్నమాట. అంటే సంపూర్ణంగా లేదట. ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందనంట, ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేశము, ఏ దేశంలో శ్రమ లేదో ఒకసారి చెప్పండి, ఏ దేశంలో బాధలు లేదో ఒకసారి చెప్పండి. ఇజ్రాయెల్లో కూడా ఉంది. హల్లెలూయా. అమెరికాకి వెళ్తే బాగుంటా అంటే కాదు, అక్కడ కూడా ఉంటాయి. ఎప్పుడు తగ్గస్తారో తెలియదు. హల్లెలూయా. ఇజ్రాయెల్కి వెళ్ళినా ఎప్పుడు నీ మీద మెదలు పడుతుందో నీకే తెలియదు. హల్లెలూయా. నువ్వు ధాన్యాల టైప్ లో ఉంటే ఆ మీద ఇలా ఉంటే అలా వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే క్లియర్ గా ఆ దేశంలో బహుగా శ్రమతో పాటు నిందను కూడా పొందుతున్నారంట. హల్లెలూయా. ఇప్పుడు మన దేశంలో అంటే మన దేశంలో మనకు అసలు తెలియదు శ్రమ అంటే. అక్కడ క్రైస్తవులు అంటే మీరు ఎవరన్నా ఈ దేశంలో బీజేపీ వల్ల అంటే వేరే ఎవరి వల్ల శ్రమ పొందారా? ఇక్కడ ఉన్నారు ఎవరైనా సంఘం ఉన్నప్పుడు? నార్త్కి వెళ్తే తెలుస్తుంది. హల్లెలూయా. మన సౌత్ ఇండియాలో మనకి ఎందుకు తెలుసా ఇంత తొమ్మిది? ఈ సౌత్ ఇండియాకి అపోస్తలైన తోమ అడుగుపెట్టాడు కాబట్టి హల్లెలూయా. తర్వాత ఈ దేశానికి ఎప్పుడు సమాధానం వస్తుంది తెలుసా? నేను అటువైపు అడుగు పెట్టినప్పుడు అనమాట. హల్లెలూయా. ఓకేనా? అటువైపు సౌత్ లో ఉన్నవారు మిగతా కూడా ఇప్పుడు వ్యాపిస్తున్నారు. మీకు తెలుసో తెలియదో కానీ పంజాబ్ లో అన్నిటికన్నా ఫాస్టెస్ట్ క్రిస్టియన్ అయ్యే స్టేట్ గా ఉందన్నమాట. పంజాబ్. ఎందుకు పంజాబే? ఎందుకనంటే అక్కడ అపోస్తలుడైన సాధు సుందర్ సింగ్ ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు కాబట్టి. భక్త్ సింగ్ ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు కాబట్టి. అంటే ఇక్కడ నెహెమియాకి యొక్క వర్తమానం అటు యొక్క విషయం తెలిసినప్పుడు అక్కడ చూద్దాం ఇంకా ఏమంది. బహుగా శ్రమ నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినని వారితో చెప్పేది. హల్లెలూయా. ఇది గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అంటే ఇప్పుడు ఎప్పుడన్నా మనము మందిరము ఇక్కడ మన ఏమంటారు మన ఎన్ఏడి సర్కిల్ ఉందా? ఎన్ఏడి సర్కిల్లో ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఆ యొక్క ఫ్లైఓవర్ కోసము వాళ్ళు గవర్నమెంట్ ఏం చెప్పింది తెలుసా? అక్కడ చర్చ్ ఉంటుంది అంటే అదంతా పోతుంది కాబట్టి మీరు ఇంకో చోట చర్చ్ కట్టుకోవాలని చెప్పారు అనమాట. హల్లెలూయా. ఓకేనా? చర్చ్ కట్టుకోవాలని చెప్పారు. సరే, ఇప్పుడు చర్చ్ మరి అది ఆ చర్చ్ అదంతా కూల్చబడుతుంది కాబట్టి మీకు వేరే దగ్గర స్థలము దగ్గర
చర్చ్ కట్టుకోవాలని చెప్పారు కదా, మరి ఇప్పుడు అది జరిగిందా జరగలేదు? జరిగింది. జరిగింది. చర్చ్ లేదా? ఉంది. చర్చ్ ఉంది. మరి వాళ్ళు చెప్పారు కదా, గవర్నమెంటే చెప్పింది కదా కూల్ చేస్తామని. కూల్ చేస్తామని. కూల్ చేస్తారు కాబట్టి ఎక్కడ కట్టుకోవాలి. హల్లెలూయా. మరి గవర్నమెంటే చెప్పింది కూల్ చేస్తాము, వేరే చోట కట్టుకోమని. గవర్నమెంటే ఎందుకు చెప్పింది ఫ్లైఓవర్ అది కట్టడానికి? అది కట్టబడ్డది కానీ అది కూల్చబడలేదు, వాళ్ళు చెప్పింది నెరవేర్చబడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు కూల్చలేదు ఎవరికైనా తెలుసా? ఎందుకు కూల్చలేదు ఎవరికైనా తెలుసా? అంటే మన తరఫున ఎవరైనా వెళ్ళి వాదించారా, లేకపోతే మన క్రైస్తవులు వెళ్ళి ఏమన్నా కేసేసారా? ఎందుకు కూర్చోబడలేదు? హల్లెలూయా. హల్లెలూయా. రియల్ గా చెప్తే ఏంటంటే, మనము అక్కడ చర్చ్ ఉంది, పక్కనే ఇంకో గుడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. గుడి పోతుందని చర్చిని వదిలేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఆ ఉన్న చర్చ్ అక్కడే ఉంది, దానికన్నా పెద్ద చర్చ్ నర్వా ప్రాంతంలో కట్టారు. హల్లెలూయా. 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 మనకు అర్థమైన రీతిగా చూస్తే అన్ని నిగమకగా వేదనగా ఉంటాయి, కానీ తర్వాత దేవుడు ఏం చేశాడంటే రెండింతల చేర్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అపవాది కీడు చేస్తా అంటే దేవుడు ఆ కీడులో నుండి మేలు చేస్తాడు. హల్లెలూయా. మన శ్రమల పాలు చేస్తా ఉండే కొలది పంజాబ్ లో ఇంకా విస్తరించింది. హల్లెలూయా. ఇంకా శ్రమ పెడితే ఇంకా స్టేట్లు దగ్గర. హల్లెలూయా. అందుకెందుకు లేటెస్ట్ గా ఎవరైతే యేసుని దూషించారో వారే సాక్ష్యాలు చెప్తున్నారు అన్నమాట. హల్లెలూయా. వారే సాక్ష్యాలు చెప్తున్నారు. అంటే ఇక్కడ మాత్రము గమనించాలి, మందిరం ఒక ప్రాకారాన్ని ఏం చేశారంటే వారు ఫస్ట్ టూర్ చేశారు, నెక్స్ట్ ఇంకా కూడా ఏం చేశారంటే కార్స్ కూడా వేశారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎంత కోపం ఉంటే అది జరుగుతుందో ఒకసారి కూల్ చేసిన తర్వాత మళ్ళీ కాల్ చేశారు అనమాట. హల్లెలూయా. అయితే నెహెమియా ఈ యొక్క ఆయన పర్షియా అనే దేశంలో ఆయన ఉన్నాడు. ఈ యొక్క వర్తమానం ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో ఆయన బహుగా దుఃఖపడ్డాడు అనమాట. హల్లెలూయా. ఆయన బహుగా దుఃఖపడ్డాడు. ఎందుకనంటే మందిరము అని అంటే దేవుని ఆరాధన చేసే స్థలం కనుక అనమాట. హల్లెలూయా. మందిరం అని అంటే దేవుని ఆరాధన చేసే స్థలం కాబట్టి ఆ మందిరం లేకపోతే దేవుని ఎక్కడ ఆరాధించాలి అనేది ఆయన దుఃఖం అనమాట. హల్లెలూయా. అంతేనా కదా? కానీ మనకు కూడా ఎస్ఆర్పురంలో మందిరం కూర్చోబడే ఒక టైంలో మనం వచ్చేసాం. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఎవరన్నా కూర్చోబడుతున్నారు దుఃఖపడతారా? లేదు. లేదు. లేదా? లేదు. నెహెమియాని మనకి తేడా ఏంటి? ఆయనేమో దుఃఖపడుతున్నాడు, మనకి అసలు దుఃఖమే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధనలో దేవుని ఆరాధించడానికి ఒక స్థలం కావాలి, కానీ నూతన నిబంధనలో ఆరాధించే నీకే అనే స్థలం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన స్థలంలో ఉన్నాం కాబట్టి నువ్వు కూల్చబడలేవు, కాల్చబడలేవు అనమాట. హల్లెలూయా. నువ్వు కూల్చబడలేవు, కాల్చబడలేవు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట మనం ఒకసారి చూసుకుందాము. 9వ అధ్యాయం వెళ్దాము ఒకసారి. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయం. మొదటి వచనం ఒకసారి చూద్దామండి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చేది. ఇశ్రాయేలీయులు అన్యజనుల అందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై విడువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొని. హల్లెలూయా. అంటే ఈ యొక్క మాటలు ఎప్పుడు చెప్తున్నారు తెలుసా అండి? మందిరము కట్టబడిన తర్వాత అన్నమాట. హల్లెలూయా. ఈ యొక్క మాటలు ఎప్పుడు చెప్తున్నారు తెలుసా? మందిరము
అంటే ఆ ప్రాకారం ఏవైతే పడగొట్టారో అవన్నీ మరలా పునర్నిర్మాణం చేసిన తర్వాత ఈ మాట మాట్లాడుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం అనుకోవచ్చు దేవుడు కట్టించిన మందిరమే కదా, మరి ఆయన కాపాడుకోవచ్చు కదా అని ప్రశ్నించుకోవచ్చు కదా. అంతే కదా. అవును. ఇక్కడ మనము ఎవరో ఈ ఫ్లైఓవర్ దగ్గర గవర్నమెంట్ చెప్పింది కూల్చేస్తామని, అది కూల్చబడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అదే రీతిగా మరి ఏదైతే మందిరము దేవుడు ప్రేరేపణతో కట్టారు కాబట్టి మరి అది కూల్చబడకుండా ఆపచ్చు కదా. దేవుడు పాత నిబంధనలో ఒకటి ఏదైనా నాశనం అయిందనంటే ఆయన అనుమతి లేని అది జరగదన్నమాట. హల్లెలూయా. క్రొత్త నిబంధన అవి కాదు, కానీ పాత నిబంధనలో ఒక నాశనము దేవుడి బిడ్డలకి కానీ ఏదైనా కలిగిందనంటే ఆయన అనుమతి మూలంగానే జరిగిందన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క దానికి ఒక వచనం మనం చూద్దామండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దామా. పట్టణపు గౌరులు భూమిలోనికి తూగిపోయెను. దాని అడ్డగడియలను ఆయన తుది మీదుగా కొట్టి పాడు చేశాను. దాని రాజును అధికారులను అన్ని జనులలోకి పోయి ఉన్నారు. అచ్చిన వారికి ధర్మశాస్త్రము లేకపోయేను. విలాప వాక్యములు సీయోను గురించి ఉంటుంది. అది మొదటి వచనమండి. 2:1. ప్రభువు కోపపడి ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేసెను. కోప దినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకం చేసుకోకపోయెను. హల్లెలూయా. అంటే ఆ మందిరం ఒక ప్రాకారాలు ఎందుకు పడదోయబడ్డాయి, ఎందుకు కాల్చబడ్డాయి అనే దానికి ఒక ఎవిడెన్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క వచనం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మరలా ఒకసారి చూద్దామా. 2:1. ప్రభు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేసెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని కోపం మూలంగానే ఆయన ఆ యొక్క ప్రాకారాలు పడగొట్టడానికి దేవుడు అనుమతించాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా ఒకటే అండి. బైబిల్ అంతా ఒకటే కాన్సెప్ట్. ఏంటి తెలుసా, దేవుడు ఒకటి చెప్తాడు, ఆ యొక్క మాటకి లోబడి ప్రజలు ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాటకి లోబడి ఉన్నారో దేవుడు శత్రువుకి అవకాశం ఇస్తాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువుకి అవకాశం ఇచ్చినప్పుడు ఏమైందంటే వారి వల్ల ఆ యొక్క బాధలు బట్టి దేవుడికి మొరబెట్టుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మరలా మొరబెట్టుకున్నప్పుడు దేవుడు మరలా వారిని పునర్నిర్మాణం చేస్తా ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. బైబిల్ అంతా చూస్తే ఏంటంటే ఆయన ప్రతి చోట నమ్మకంగానే ఉన్నారు, కానీ మనుషులందరూ ఎప్పుడు కూడా అవిధేయతతో ఉన్నారు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ప్రతిసారి శ్రమ వచ్చినప్పుడు మాత్రము ఎప్పుడైతే దేవుడికి మొరబెట్టుకున్నారో మరలా దేవుడు విడుదలిస్తాడు. మరలా వారిని జీవితాన్ని కట్టి నూతనంగా మార్చి వేశాడు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ మనకి నూతన నిబంధనలు ఏం తెలుసా అండి, మనం మరలా తప్పు చేస్తా ఉంటే ఆయన కడతాడు అనేది ఓకేనే, కానీ ఆయన రాకడ సమీపంగా మాత్రం మనం సిద్ధపడి ఉండాలి అన్నమాట. హల్లెలూయా. అని ఇంకోటి ఏం చేస్తాం, మనము పాపం నుండి ఏదో తప్పించబడడం కాదు, కానీ మనకి నూతన నిబంధనలు ఇచ్చిన గొప్ప అంటే విషయం ఏంటంటే మహిమ గల సంఘముగా వధువుగా ఆయనకి మనము సిద్ధపడి ఉంటాం అనేది సత్యం అన్నమాట. హల్లెలూయా. అందుకే ఏ మచ్చైనను కలంకమైనను డాగైనను లేకుండా మహిమ సంఘముగా అని రాయబడింది అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ పాత నిబంధనలో చూసుకుంటే దేవుని యొక్క కోపం ఎప్పుడు కూడా వారు అవిధేయతతో ఉన్నారు కాబట్టి వచ్చింది అనమాట. హల్లెలూయా. ఇంకో వచనం మనం చూస్తున్నాం, 1 రాజులు 25వ అధ్యాయము 7-8 ఒకసారి చూద్దామా.
మొదటి రోజులు 20 రెండో రాజు గ్రంథం 25 లేదు. 25వ అధ్యాయము 7-8 ఒకసారి చూద్దాం. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారుడిని చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయి మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదైన సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకులకు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి హల్లెలూయా. హల్లెలూయా. ఏదైతే ఇలా మనం చదువుకున్నామో ఆ యొక్క మాటకు కూడా ఈ యొక్క వచనం అనేది కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. హల్లెలూయా. అంటే ఇక్కడ కూడా దేవుడు యెరూషలేము నాశనం అవుతుందని చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. యెరూషలేము నాశనం. నాశనం అవుతుందని చెప్తున్నాడు. ఇక్కడ ఎప్పుడు కూడా దేవుడికి ప్రజలకి ఉన్న సంబంధంలో ఒకటి మనం గ్రహించాలి ఏంటంటే, దేవాది దేవుడు ప్రజలకి చెప్పిన మాట ఎప్పుడు కూడా లోబడాలని చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ లోబడడం వల్ల దేవుని యొక్క ప్రణాళిక ముందుకు వెళ్తుంది, దేవునికి మహిమ వస్తుందని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే వారి ఆలోచన చొప్పున ఉంటా ఉంటారో దేవుడు ఏం చేస్తాడంటే నాశనాన్ని అనుమతి ఇస్తా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం అర్థం చేసుకొని ఏంటంటే, కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా కానీ దేవాది దేవుడు పనిచేసే విధానము ఏకరీతిగానే ఉందన్నమాట. హల్లెలూయా. అందుకు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడంటే ఆ దేవుడిని మనకి తండ్రిగా చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. అందుకు ఇక్కడ మనం గ్రహించాల్సిన ముఖ్య సత్యం ఏంటంటే, దేవుడు దేవుడుగా ఉంటే మనకి చాలా సార్లు దేవుడు అనుమతించాల్సి వస్తుంది. కానీ ఒక్కటి గ్రహించాలి, ఏ తల్లిదండ్రులు కూడా తన పిల్లల నాశనం కోరుకోరు, నాశనము చేయాలి. హల్లెలూయా. ఇదే Thank you. నూతన నిబంధనలో ఉన్న సత్యం ఏంటంటే, ఆ దేవుడు మనకి తండ్రి అయినాడు కాబట్టి మన నాశనమని హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నాశనాన్ని ఎన్నడూ కూడా అప్పచెప్పాలనే దాని ఉద్దేశము ఎంత మాత్రం కాదు. అందుకే ఆ దేవాది దేవుడు ప్రకటన గ్రంథంలో ఆయన ఏమైనాడో దాన్ని బట్టే ఉగ్రత అనమాట. హల్లెలూయా. ఆ ఉగ్రతని మనం తప్పించుకోవడానికి రక్షణ అనేది ఇస్తున్నాడు. హల్లెలూయా. మీరు ఎంతమంది అనుకోవచ్చు, రెండు ప్రశ్నలు. మనం పుట్టిన వాళ్ళందరూ మరణిస్తారా అనేది ఒక ప్రశ్న. దానికి ఆన్సర్ ఏంటి? మరణిస్తారు. మీరు లాస్ట్ వీక్ అంతా అంత లాస్ట్ వీక్ వచ్చి ఇదే ప్రశ్న వేశారు. హల్లెలూయా. పుట్టిన వాళ్ళందరూ మరణిస్తారా లేదా? మరణిస్తారు. ఎంతమంది పుట్టిన వాళ్ళందరూ మరణిస్తారని వాళ్ళు చేయట్లేదు. హల్లెలూయా. అంటే మీరు చచ్చిపోయినప్పుడు కొన్ని ఇంట్లో ఉంటాయి కదా, మ్యూజిక్ తో పాటు హల్లెలూయా. దాని బట్టి చెప్తున్నారు. పుట్టిన వారందరూ పాపం యొక్క జీతము మరణం. హల్లెలూయా. హల్లెలూయా. పాపం యొక్క జీతము మరణం. అందరూ పాపలని లేఖనాలు సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నేను అంటున్నాను, అందరూ మరణించారు. హల్లెలూయా. పుట్టిన వారు అందరూ మరణించారు. మర్చిపోయారు. ఆయన రాకడ ముందు ఎక్కబడినట్టు మరణాన్ని ఎవరు రుచి చూడరు అన్నమాట. హల్లెలూయా. అంటే లోకములో ఉన్న ఏ దానితో కూడా మనకి కంపారిజన్ ఏ దాని కూడా లేదన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో ప్రశ్న, ఆ ప్రశ్న తెలిసి బట్టి తక్కువ చేస్తారనుకుంటే అదే డిలే చేశారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఎవరన్నా మరణాన్ని కోరుకుంటారా? ఎవరన్నా మరణాన్ని కోరుకుంటారా? ఎవరన్నా మరణం కావాలని కోరుకుంటారా?
ఎంతమంది మరణం కావాలని కోరుతున్నారు చెప్పారు? ఎంతమంది మరణాన్ని కోరుకుంటున్నారంటే మామూలుగా బ్రతికేవాడు ఎవరు కోరుకోరు. హల్లెలూయా. క్రీస్తు కోసం బ్రతికేవాళ్ళు కోరుకుంటారు. హల్లెలూయా. 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 మామూలుగా బ్రతికేవాడు ఎవరు కోరుకోరు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు కోసం బ్రతికేవారు మరణాన్ని కోరుకుంటారు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సరే, అంటే ఇక్కడ మనకి మరణము అందరూ పుట్టినవారు మరణించరు. హల్లెలూయా. హల్లెలూయా. లోకం అన్నిట్లోనే మనకి మన లెవెల్ వేరే ఉందని. హల్లెలూయా. హల్లెలూయా. మరణము ఎప్పుడు భూమికి వాడు కోరుకోడు, కానీ క్రీస్తు కోసం ఉన్నవాడు కోరుకుంటాడు అన్నమాట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నువ్వు మరణిస్తే గానీ ఆయన ముఖాముఖిగా చూడలేవు. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుడు. కానీ ఇంకోటి చెప్పాలా, ప్రకటన గ్రంథం 9:6 చెప్పబడిన మాట ఏం తెలుసా? ఆ సమయం మందు మరణాన్ని ఆశించిన మరణించడు అని రాయబడుతుంది అనమాట. హల్లెలూయా. 9:6 ఒకసారి చూద్దామా? ఆ దినములలో మనుష్యులు మరణము వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఈ వాగ్దానం కావాలా? నాకొద్దు. మరొకసారి గట్టిగా చదవండి. ఆ దినములలో ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు గాని మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. అది వారికి దొరకనే దొరకదు. ఎంత గొప్ప వాగ్దానం కదా. నాకొద్దు. ఎంతమందికి ఈ వాగ్దానం కావాలా? నాకొద్దు. ఎంతమందికి? ఎందుకంటే వ్యక్తిలో కానీ దొరకదని అంటావా? ఆ వాగ్దానం వద్దు. ఇప్పుడు వ్యక్తిగా ఇప్పుడు మరణము నుండి తప్పించబడాలని అందరికి ఉంటుందా? ఉంటుంది. మరణ భయం ఉంటుందా? ఉంటుంది. ఎంతమంది బస్ ఎక్కక ముందు ఆట ఎక్కక ముందు ఇంట్లో ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు? ఎంతమంది చేతులు ఎక్కడ ఉంటాయి? బయట చేసుకుంటూ డ్రైవర్కి ఆ దినంలో నేను విన్న ఫస్ట్ చిన్నప్పటి నుంచి ప్రార్థన ఏంటంటే రెండు డ్రైవర్ని ఆ దినంలో ఉంటుందంటే ప్రయాణం చేసేవారు, ఇంకోటి నైట్ దేవతలు కావేగా ఉన్నాయి. హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానంలో మరణముని వెతికినా దొరకదు అని అంటే మీకు ఎంతమంది తెలుసు? ఒక వాక్యాన్ని ఉద్దేశం ఏంటో ఎంతమంది తెలుసండి? మరణము వెతికినా దొరకదు మంచిదా కాదు ఒకసారి చెప్పాలి. మంచిది కాదు. ఎంతమంది ఈ వాగ్దానము నాకు కావాలని వారు చేసినట్టండి? అంటే మీరందరూ క్రీస్తు కోసం మరణించడానికి ఇష్టపడుతున్నారు అన్నమాట. హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానం ఇది వాగ్దానం కాదు, ఇది ఒక ఉగ్రత వాగ్దానం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఒక టైం వచ్చినప్పుడు ఎంత శ్రమలు ఉంటాయంటే మరణాన్ని వెతికిన గానీ దొరకనంత శ్రమలు అంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. మరణాన్ని వెతికిన గానీ దొరకదంట. అంటే మరణిస్తే బాగుండు అన్నగాని మరణించనంట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టెక్నాలజీ చేసే పని అదే అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమలు ఇంకా పోకుండా ఉంటే నువ్వు మరణాన్ని వెతుకుతావు, నువ్వు మరణించవన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మీకు అర్థమవుతుందా? దేవుడు ఎటు తీసినా గానీ నీకు మేలు కలగ చేయడానికి ఆయన ఉన్నాడు కానీ ఎంత మాత్రం కీడు చేయడానికి కాదనమాట. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుని జ్ఞానము బట్టి ఏ రోజు కూడా లోకము బట్టి దుఃఖంగా ఉండదు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు లోకంలో ఉన్న రక్షణ లేని వారి గురించి నువ్వు బాధపడితే మంచిది కానీ నీ జీవితం గురించి ఎంత మాత్రం కూడా దుఃఖపడదు అనమాట. హల్లెలూయా. ఇక్కడ యెరూషలేము పట్టణములో ఆ యొక్క మందిరము ఆ ప్రాకారాలు కూర్చోబడ్డని నెహెమ్యాకి దుఃఖం ఉన్నది, అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు దుఃఖపడతాడు. హల్లెలూయా. అది యెరూషలేము పట్టణాన్ని ప్రభు చూసినప్పుడు ఆ యొక్క పట్టణం ఒక స్థితి ఏమవుతుందో తర్వాత ఆయనకి తెలుసు కాబట్టి దుఃఖపడతాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. అంతేనే కదా, ఆ యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన అన్ని క్రియలు చేశాడు, సూచక్రియలు అన్ని చేశాడు, కానీ ఆ పట్టణం ఒక స్థితి తర్వాత ఏమవుతుందో దాన్ని బట్టి ఆయన దుఃఖపడ్డాడు. హల్లెలూయా. ఎందుకనంటే మనందరికీ రక్షణ ఇజ్రాయెల్ వల్ల తృణీకరించినందుకే వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు వారికైతే
అప్పుడైతే ఇంకా యేసు రక్తంలో ఇజ్రాయెల్ దేశము కడగబడలేదు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తంలో ఇజ్రాయెల్ యూదులు ఇంకా కడగబడలేదు. వారి రక్షణ రావాలి అని అంటే వారు భూమి చూడనంత శ్రమలోకి వెళ్ళాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ శ్రమలోకి వెళ్ళినప్పుడు వారు రొమ్ము బాదుకొని రక్షకుని పిలుస్తారో అప్పుడే రెండో రాకడ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. వారికేమో అది రక్షణ దినము, నీకేమో ఎత్తబడే దినం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే లోకంలో ఎవరిని అడిగినా కానీ ఇజ్రాయెల్ శక్తివంతమైన దేశం అని ఎవరైనా ప్రకటిస్తారనమాట. హల్లెలూయా. మరి ఇజ్రాయెల్ కి రక్షణ లేకుండానే అంత శక్తివంతంగా ఉంటే మరి యేసుని కలిగి ఉన్న మనం ఎంత శక్తివంతంగా ఒకసారి ఆలోచించాలన్నమాట. హల్లెలూయా. ఇజ్రాయెల్ ఎట్లుంటుంది తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలో కూడా ఉంటారు. హల్లెలూయా. 1,000,000 మంది కూడా ఉంటారు. హల్లెలూయా. కానీ ఒకేసారి 10 దేశాలు దాడి చేసినా కానీ ఎదుర్కొనే సామర్థ్యం వాళ్ళకు ఉన్నదన్నమాట. హల్లెలూయా. వాళ్ళకి తెలిసిన సత్యం ఏంటంటే సైన్యములకి అధిపతి యెహోవా అని వాళ్ళు చెప్తారు. హల్లెలూయా. 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 వారేమో సైన్యములకి అధిపతి యెహోవా అని వారికి తెలుసు కాబట్టి వారు ధైర్యంగా ఉన్నారు. కానీ నీలో ఉన్నవాడు లోకాన్ని రక్షించేవాడు. హల్లెలూయా. 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 లోకము నేను జయించిన వాడివే అన్నమాట. హల్లెలూయా. లోకానికి నువ్వు ఆశీర్వాదకరం కానీ లోకం నీకు కాదు ఆశీర్వాదం. హల్లెలూయా. లోకంలో ఏది నీకన్నా విలువైనది కాదే కాదన్నమాట. హల్లెలూయా. అందుకే అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము అనేది మనకి హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనకి ఎన్నడూ కూడా పిరికి ఆత్మతో ఎంత మాత్రం ఉండదు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పౌలు చెప్పిన మాట ఏంటంటే బ్రతుకుతే క్రీస్తు కోసము, చావైతే మేలు, ఇక నుండి నేను క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాను గనక అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. మన బాధ ఒకటే, మనం అనుకున్నది జరగకపోవడమే మన బాధ. అవును. ఇంకేమీ లేదు. పెళ్లి రాజేయాలనుకుంటే తగ్గిందే డెకరేషన్. హల్లెలూయా. ఇట్లాంటి వరడు వస్తుంటే ఇలాంటి వాడు వచ్చింది. ఏదో ర్యాంక్ వస్తానుకుంటే ఈ ర్యాంక్ వచ్చింది. మనం అనుకున్నది జరగకపోవడమే మనకి దుఃఖం కలగజేస్తుంది. అందుకే దేవుడు మన అనుకున్నది ఏది చేయడానికి ఇష్టపడాడు. హల్లెలూయా. ఆయన అనుకున్నది చాలా గొప్పగా ఉంటది కాబట్టి హల్లెలూయా. మనం గొప్పవారుగానే ఉండాలని ఆయన గొప్ప విషయాలు చెప్పి ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. లోకంకి కావాల్సింది ఏంటి తెలుసా? ఆస్తి పాస్తులు అవన్నీ. కానీ మనకి చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీకు తినడానికి తిండి వస్త్రం ఉంటే చాలు, అది భక్తికి చాలు అని చెప్పాడు. హల్లెలూయా. అంటే పౌలకి ఆయన ఆస్తి ఏంటి అంటే తెలుసా? 12 సార్లు లోపలేశారు, 20 సార్లు గుద్దారని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. 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 అసలైన ఆస్తి అదనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారు? నలుగురితో తగ్గించుకున్న వారికి ఎవరైనా సన్మానం చేస్తారా? ఎవరైనా చేస్తారు? ఆయన వచ్చినప్పుడు ఆ ఊరంతా కానీ భూమిని తలకిందులు చేసేవారు వచ్చారు అని వారు ఎదురుపడి సాగిలపడి ఆయన నమస్కారం చేస్తున్నాడట. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఏంటంటే అయ్యేలాగా మేము కూడా మీ వంటి భారమే అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. నీవు నేను కూడా పౌలు గొప్ప అనుకుంటే యేసు తక్కువైపోతాడు, పాస్టర్ గొప్ప అనుకుంటే నీకు యేసు తక్కువైతాడు. ఇక్కడ చెప్తున్న మాట ఏం తెలుసా? ఇలా మొదటి భాషను నేను కూడా నీలాంటి దాసునే కాబట్టి నాకు నమస్కారం చేయొద్దు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. రక్తం మూలంగా జరిగింది ఏం తెలుసా? ఈ భూమిలో ఎవరైతే యేసును అంగీకరించారో వారందరూ ఆ తండ్రి పిల్లలు అయిపోయి ఉన్నారు అన్నమాట. హల్లెలూయా. పిల్లలే కాదు, మీరు కుమారులు అయి ఉన్నారని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు వారు మరణించిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? ఆయనకి ఎందుకు తెలుసా? ఆయనకు తెలిసిన విషయం ఏం తెలుసా? అప్పుడు ఇజ్రాయెల్ అంటే నేను వచ్చినాను, కానీ నా తర్వాత నా పిల్లలు లోకమంతా రక్షకుడుగా జీవిస్తారని తెలుసా అన్నమాట. హల్లెలూయా. అందుకే మన గురించి రాబడిన మాట ఏం తెలుసా? ఎవరైతే రక్షించబడ్డారో వారే లోకానికి రక్షకుడు అని రాయబడింది అన్నమాట. హల్లెలూయా. అంతే కదా? ఒకటి 1:21 అదే రాయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడైతే పాత నిబంధనలో ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇక్కడ నూతన నిబంధనలు అయితే
ఎవరైతే యేసు నామం అంగీకరించారో వారందరూ రక్షకులే అన్నమాట లోకానికి. హల్లెలూయా. అందుకే మనము ఈ ఆలోచనతో ఉన్నప్పుడు మన జీవితం అనేది ఏ విషయంలో కూడా మనము దిగులుగా ఎంత మాత్రం ఉండమన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. దిగులుగా ఎంత మాత్రము ఉండదు. ఒకసారి ఆ నైతిక గ్రంథంలో ఒకసారి చూద్దామండి. 9:6 ఒకసారి చూద్దామా. నీవే అద్వితీయుడమైన యెహోవా, నీవే ఆకాశమును మహా ఆకాశమును వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రమును వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడు. ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారము చేయించున్నది. హల్లెలూయా. హల్లెలూయా. నీవే అద్వితీయుడైన యెహోవావి, నీవే ఆకాశంలో వాటి సైన్యంలో, భూమిని దానిలో ఉన్నదంతటిని, సముద్రమును వాటిలో ఉంటున్నది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడు. ఆకాశ సైన్యం అంతయు నీకే, ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారము చేయమంటన్నమాట. హల్లెలూయా. సరే, ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నారు. మీకు తెలిసిన స్టోరీ. ఐగుప్తు నుండి వారు విడుదలై కానాన్ దేశానికి వెళ్తున్నారు. ఎర్ర సముద్రము వచ్చింది. హల్లెలూయా. సముద్రాలు ఏ కాలంలో ఉంటాయని మీరు ఏం చేస్తారు? అక్కడ కలర్ అనేది ఏముండదు. అక్కడ అది రిఫ్లెక్షన్ బట్టి కనబడుతుంది. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వారందరూ ఐగుప్తులో నుండి కానాన్ దేశము వెళ్తున్నప్పుడు వారి ఎదుట ఎర్ర సముద్రం అనేది వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అంటున్న మాట ఏంటంటే ఐగుప్తులో సమాధులు లేకుండా ఉన్నాయా, ఇక్కడ తీసుకొని చంపాలా హల్లెలూయా అని అంటున్నారు. హల్లెలూయా. సరే, అప్పుడు మోషే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. 1,00,000 మంది 1,000 మంది ఇంకా ముందు వెళ్ళడానికి లేనప్పుడు ఎవరన్నా నీవు నువ్వున్నా అనే మాట మాట్లాడతాం. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఉంటే కనీసం మిగిలిన వాళ్ళు ఎవరైనా ఎవ్రీ సంవత్సరం వచ్చి సమాధి క్లీన్ చేసి దాడేస్తారు. ఇక్కడైతే ఈ సమాధి కూడా లేదు. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ హల్లెలూయా. హల్లెలూయా. పడిన మాట ఏంటంటే ఐగుప్తులో సమాధులు లేక ఇక్కడ తీసుకొచ్చావా అని అన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మోషే కూడా అంటున్నాడు ఏంటంటే వీళ్ళ మాట విని మరి మీరు చెప్పింది రైటే కదా, రైట్ మీరు చెప్పేది రైటే కదా, ముందు వెళ్ళడానికి లేనప్పుడు వాళ్ళు వచ్చి చంపేస్తారు కదా. అప్పుడు దేవుడు అంటున్నాడు నీకు కర్ర ఎంత ఇచ్చాడో ఆ కర్రని దాని వైపు చూపు అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. అంటే నీకు నాకు వాక్యం అనేది ఆత్మ ఖడ్గంగా ఇవ్వబడింది అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఆత్మ ఖడ్గము. నీ విచారాన్ని కొట్టివేయాలంటే ఏదో స్వీట్ ఇస్తే నీకు అవ్వదు. ఆ స్వీట్ అయిపోయాక మళ్ళా దొరకం. హల్లెలూయా. వాక్యంలో ఇలా ఉంది కదా అని స్వీకరించినప్పుడు ఈ ఆత్మ ఈ విచారాన్ని ఖడ్గం లాగా దాన్ని సంహరిస్తారు అనమాట. హల్లెలూయా. అంటే రెండంచుల ఖడ్గము ఆత్మను ప్రాణను విభజించే అంతగా చొచ్చుకొని వెళ్ళను అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తాడంటే ఈ ప్రాణంలో ఉన్న ఆయాసం, ఈ ప్రాణంలో ఏ దుఃఖం ఉన్నదో ఈ ఆత్మకి కలగజేయకుండా చేస్తుంది అనమాట. హల్లెలూయా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా, మన ఆత్మ రక్షించబడినాక పరిశుద్ధాత్మ మన ఆత్మతో పనిచేయడానికి ఇష్టపడతాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మలో పెరిగే కొలది పరిశుద్ధాత్మ యొక్క జీవితాన్ని మనం కనబడుతామన్నమాట. హల్లెలూయా. మరి ఆ ఇశ్రాయేలు ప్రజలు చెప్పినారు ఏమని, అక్కడ సమాధులు లేక ఇక్కడ తెచ్చావా అని అన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రం ఏమైందని ఎదుగా చీరిపోయింది. విభజించబడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు విభజించబడము అనేది మామూలు విషయమా అద్భుతమా అని? అద్భుతం. అద్భుతం. మామూలు విషయమా అద్భుతం? అద్భుతం. హల్లెలూయా. హల్లెలూయా. మామూలు విషయమా అద్భుతమా? అద్భుతం. ఎవరికి అద్భుతం? ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. హల్లెలూయా. ఎర్ర సముద్రం 2 పాయలవడం అనేది అద్భుతం. అందరూ నమ్మాల్సిందే. ఎవరికి అద్భుతం? ఇశ్రాయేలీయులు. ఎవరికి అద్భుతం? ఇప్పుడు నీకు ఒక రోగం వచ్చింది, బాగా అయితే అద్భుతం నీకు జరిగిందా రోగానికి జరిగిందా? నాకే.
అద్భుతాలు మనుషులకే కానీ దేవుడికి కాదనమాట. హల్లెలూయా. ఆయనకి ఏ ఆశ్చర్యము ఏది జరిగినా అవ్వదు, మనుషులకి మనకి మాత్రం అన్ని ఆశ్చర్యాలు అనమాట. హల్లెలూయా. అంటే ఇక్కడ వారు పలుకుతున్న మాట ఏం తెలుసా? సముద్రము ఆకాశము అన్ని కూడా నీకు నమస్కారాలు చేస్తాయని చెప్పాడు అనమాట. హల్లెలూయా. ఆ సముద్రం సృష్టిలో ఉన్నవే అంత శక్తివంతంగా ఉంటే కానీ ఎన్నుకున్న ప్రజలు ఇంకా ఎంత శక్తివంతులు. హల్లెలూయా. ఆ సృష్టి నమస్కారం చేస్తున్నది. వాటికన్నా అధికంలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ ఎర్ర సముద్రం రెండు పాయలుగా విభజించబడింది అనమాట. హల్లెలూయా. ఆ సముద్రము వారి శక్తి మూలంగా అవ్వదు, కానీ సృష్టించిన మాత్రము ఇజ్రాయెల్ వాళ్ళ మనుషులు సృష్టించింది ఆయనే, సముద్రాన్ని సృష్టించింది ఆయనే, కానీ ఆ సముద్రం ఉన్న శక్తి కన్నా వీరు ఇంకా శక్తివంతులు అనమాట. ఇంకా కృప ఎంతో ఉన్నది కాబట్టి. ఎందుకంటే వారు ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రంలో వెళ్ళారో ఆ యొక్క సముద్రము అని అంటే చరిత్రలో మనకి ఏమి అంత గుర్తున్నది కాదు, కానీ ఎర్ర సముద్రం అంటే మనకు గుర్తుంది అంతే. ఇప్పుడు ఎంతమంది బాప్టిజంలో మీరు మునిగుంటారు కదా, నీళ్ళలో మునిగున్నారు. అలాగే నీళ్ళల్లో మునిగితే బాప్టిజమా లేకపోతే మునగకుండా కూడా బాప్టిజం అంటారా? నీళ్ళల్లో మునిగితేనే దాన్ని బాప్టిజం అంటారా? నీళ్ళలో మునగపోయినా పర్లేదా? హల్లెలూయా. నీళ్లు ఉన్నాయి కానీ మునగలేదు, అప్పుడు రక్షణ లేదు. ఇప్పుడు నీళ్లు ఉన్నాయండి, తొట్టిలో నీళ్లు. ఇప్పుడు నేను అంటే దొంగ గురించి చెప్పట్లేదు, చివరి బాప్టిజం తీసుకున్నా వెళ్ళిపోయాడు మన ఫుల్ నీళ్లు ఉన్నాయి, మన సముద్రంలో అలలుగా నీళ్లు ఉన్నాయి. రక్షణ అంగీకరించాడు, కానీ నీళ్ళు మునిగితేనే బాప్టిజం, ముందు పోయిన పర్లేదు. ఇక్కడ అద్భుతం ఏంటి సార్? ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రంలో నీరు ఉందా లేదా? ఉంది. నీరు ఫుల్ నీళ్ళు ఉన్నాయా లేదా? ఉంది. ఒక్క నీటి చుట్టూ కూడా వాళ్ళ మీద పర్లేదు అంటే, ఎందుకంటే అక్కడ రోడ్డు తయారైపోయింది, అంటే ఒక వే క్రియేట్ అయిపోయింది. వారు వెళ్తున్నారు కానీ వాళ్ళు ఉన్న సముద్రం వారికి రావట్లేదు. అదే వారు నీళ్ళలోనే వెళ్తున్నారు కానీ నీళ్లు వారి మీద పడట్లేదు. అదేవిగా కానీ ఇక్కడ నూతన నిబంధనలో 1 కొరింథీ 10 చెప్పబడిన మాట ఏం తెలుసా? ఇజ్రాయెల్ వాళ్ళు ఎర్ర సముద్రంలో నడిచి బాప్టిజం పొందారు అని రాబడింది అన్నమాట. హల్లెలూయా. నీటిలో మునగకుండా నీటిలో నడిచి వారు బాప్టిజం పొందారంటే హల్లెలూయా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నీరు అది ఎర్ర సముద్రం కదా, మరి నీరు మునిగినది మామూలు ఏంటంటే గోదావరి, కృష్ణ, నదులు దేవతాయి, ట్యాంకు నీళ్ళు. హల్లెలూయా. అయితే ఇక్కడ రెండు మనం గ్రహించాలి ఏంటంటే ఆ నీటి గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇజ్రాయెల్ వాళ్ళు ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఒక ఉగ్రతని ఒక శాపాన్ని పంపుతాడు. నీరంతా కూడా రక్తంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నీరంతా కూడా రక్తంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు వారు ఎప్పుడైతే ఎర్ర సముద్రంలో నడుస్తారో నీరైతే వారి మీద ఏముండదు, ఓకేనా? కానీ మనం అయితే నీటిలో మునిగినప్పుడు మామూలు నీళ్ళలోనే మునిగాము. ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? మనం ఎందుకు మునిగాము అని అంటే మనం ఏం చెప్తాము? మనం క్రీస్తుతో పాటు కూడా అంటే మరణించాము, తిరిగి లేచామని. హల్లెలూయా. ఒక పాపం ఒక జీతము మరణము, పాపము శాపం, అంతేనా కదా? అది ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు నీటిని రక్తంగా మార్చగలడు. హల్లెలూయా. అది ఇక్కడ మనం ఎప్పుడైతే బాప్టిజంలో నీటిలో మునుగుతామో మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి? ఆయన రక్తంలో ఉంచబడుతున్నాం అన్నమాట. హల్లెలూయా. ఆయన రక్తంలో ఉంచబడుతున్నాం. ఎందుకు తెలుసా? మనం బాప్టిజము అని అంటే ఘనత కాదు, శాపము మరణము మన మీద నుండి తొలగిపోవడం అన్నమాట. హల్లెలూయా.
అందుకే ఆ ఎర్ర నీరు అనేది ఎప్పుడైతే శాపంగా ఉన్నదో అది ఎర్రగా నీరు మార్చబడ్డాయి. కానీ మనము మునిగే నీరు ఏంటంటే ఆయన రక్తంలో మనము మునుగుతున్నాము. అందుకే మన మీద ఒకసారి మరణించాక మరలా మన మీద మరణము శాపము ఏలుబడి చేయడానికి ఆస్కారం లేదన్నమాట. ఒకసారి మరణించాక మరలా మన మీద ఏలుబడి చేయదు. ఎంతమంది నమ్ముతున్నారు నేను ఆల్రెడీ మరణించానని? ఇప్పుడు ఏదైతే ఏలుబడి చేస్తుందో ఆ మరణము, ఏదైతే శాపము మరణం ఉన్నదో అదే మీరు ఎక్కువగా స్వీకరిస్తున్నారు కాబట్టి మనకు ఆ పరిస్థితి అన్నమాట. హల్లెలూయా. ఒకసారి కొలస్సీ పత్రిక 1:3 చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. మీరు క్రీస్తుతో ఏమైతే మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పైనున్న వాటినే వెతుకుడి అని అంటే కిందున్న వాటిని వెతుకుతారా? అంటే పైనున్న వాటిని వెతుకుడి అని అంటే అక్కడ మనం చెప్పబడిన మాట ఏంటి? క్రీస్తు ఎక్కడ ఉన్నాడంట? దేవుడి, అంటే దేవుడు మనని ఆ యొక్క స్థితినే జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాడు లేదా? హల్లెలూయా. పైనున్న వాటిని వెతకండి అని అంటే ఈ భూమి మీద ఏది కూడా వెతకొద్దని అర్థమా? హల్లెలూయా. అందుకే మొదట నన్ను, నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. దేవుడు మనల్ని పోషించడానికి ఆయనకి సామర్థ్యం ఏం తక్కువ కాలేదు. ఈ భూమికి సంబంధమైన ఏది కూడా మనకి ఇవ్వడానికి ఆయనకి సామర్థ్యం ఏం తక్కువ లేదు. కానీ మనము చేయాల్సిన పని ఏంటంటే ఏవైతే వెతకమన్నారో అవే వెతకాలన్నమాట. హల్లెలూయా. సరే, యేసుక్రీస్తు వారి జీవితాన్ని మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకున్నాము. ప్రభువు ఎలా పుట్టాడండి? కన్యగర్భంలో జన్మించాడు. కన్యగర్భంలో జన్మించాడు, పరిశుద్ధాత్మ మూలంగా జన్మించాడు. అంటే ఆయన జీవితం, అంటే ఆయన జననంలో పరిశుద్ధత ఉన్నది. ఆయన జీవితం, ఆయన జననంలో పరిశుద్ధత ఉన్నది. ఆయన ఒకసారి కూడా సవాల్ చేస్తాడు ఏంటంటే, ఎవరన్నా నాలో పాపం ఉంటే వాడు నా మీద రాయి వేయండి, అంటే నా మీద పాపం ఏమన్నా నిరూపణ చేయండి అంటాడు. హల్లెలూయా. అంటే ఆయనలో ఏమాత్రము పాపము లేదు. హల్లెలూయా. కానీ ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధాత్మ మూలంగా పుట్టాడు. కానీ ఆయన మరణం మాత్రము పాపముతో మరణించాడు అన్నమాట. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుంది. ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధాత్మ మూలంగా పుట్టాడు. కానీ ఆయన మరణించినప్పుడు ఆయన పాపము శాపముగా ఎంచబడి మరణించాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేస్తాం. మనము పుట్టినప్పటి నుండి మనం పాపులము, అంటే మనం పుట్టినప్పుడే మనం పాపులము, బ్రతికినప్పుడు మనం పాపులము. ఏ రోజైతే ప్రభువుని అంగీకరించామో పాపులమైన మన్ని నీతిమంతులు పరిశుద్ధులుగా చెప్పబడింది అన్నమాట. హల్లెలూయా. 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 ఒక పరిశుద్ధుడేమో మన కోసం పాపిగా మరణించాడు. ఆయన మరణము పాపినైన మనని నీతిమంతులుగా హల్లెలూయా. 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 అందుకే దేవుడు ఏ రకంగా మనకి మేలు చేయడానికే ఆయన ఉంచున్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చిన్న వచనం చూసి మనం ముగించుకుందామండి. హీబ్రూ పత్రిక 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్ లేదా? లేదా? మరోసారి ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక
వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా. 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 ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైన వాగ్దానం. ఏంటంటే మనందరికీ రక్షణ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. రక్షణ ఉన్నప్పుడు కూడా బలహీనతలు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దానికి వ్యతిరేకమైన జీవితాలు ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున, ఆయన యొద్దకు వచ్చిన వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. అంటే సంపూర్ణంగా మనల్ని రక్షించడానికి శక్తి ఏమీ తగ్గలేదని అర్థం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. రక్షణ మనకి ఎలాగ మొదలైందో సంపూర్ణంగా రక్షించడానికి శక్తివంతుడై ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సంపూర్ణంగా రక్షించడానికి అంటే దేవుడు ప్రతి పని కూడా సగం సగము 90% కాదు. దేవుడు ప్రతి పని కూడా సంపూర్ణమైనది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సంపూర్ణమైనదే దేవుడు చేయాలన్నాడు. ఒక విత్తనం వేసినప్పుడు ఫలము వచ్చే వరకు ఎలాగైతే దేవుడు అంటే మనం ఎలాగైతే కాపు కాస్తామో దేవుడు కూడా సంఘంకి ఇచ్చిన ఆధిక్యత అదే అన్నమాట. హల్లెలూయా. ఒక విత్తనం ఎందుకోసము అంటే ఈ యొక్క సంఘం ఎందుకు స్థాపించబడిందో సంపూర్ణంగా శక్తిలోకి వచ్చే వరకు ఆయన కాపాడతాడు అన్నమాట. హల్లెలూయా. సంపూర్ణంగా కొంచెం కొంచెంగా. ఎందుకంటే ఆ మాట ఒకసారి ఎఫెసీ పత్రిక 2:22 ఒకసారి చూస్తుంది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏముందండి? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ నెహెమియా ఏమో దేవుడు నివాసం చేయడానికి మందిరం కడుతున్నాడు. ఇక్కడ మనం ఏంటంటే ఆయన మనలో నివాసం ఉండడం కోసం కట్టుచున్నాడు అని రాయబడింది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనము మందిరం కన్నా ఎంత శ్రేష్టమైన వారము ఒకసారి అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధనలో ఒక ఏమంటారు రాక్ అంటారు, స్టోన్ అంటారు కదా, స్టోన్ రాయి. పాత నిబంధనలో రాయిలాగే చూస్తారు. కానీ కొత్త నిబంధన మనకి చెప్పబడిన మాట ఏంటంటే సార్ ఇది సజీవులైన రాళ్ళు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా రాయని చెప్తారు. రాయిలో ఒక మాట ఉంటుంది. ఏ రాయినైతే తృణీకరించారో ఫస్ట్ ఏమంటారంటే ఆ రాయి ఎప్పుడు మీరు ఇలా తట్టుకొని కింద పడ్డారా? పడ్డాం. మరి దేవదూతలు వచ్చి అప్పుడు తగలకొని చేయాలి. అప్పుడు దేవుడిలో లేము. మన రక్షణ చిన్న రాయిని తప్పించి ఆ రక్షణ కాదండి. హల్లెలూయా. అక్కడ ఇంకో మాట ఏమంటారు సార్, ఏ రాయి అయితే మీరు తృణీకరించారో ఆ రాయి మూల రాయి అవుతుంది ఫస్ట్. హల్లెలూయా. సెకండ్ ఏంటంటే సార్ ఆ రాయి నీ మీద పడినప్పుడు నువ్వు పిండి అవుతావని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే సజీవ రాళ్ళుగా ఎంచుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. సజీవ రాళ్ళుగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. అందుకే క్రైస్ట్ ఇద్దరు కార్నర్స్ లో ఉన్నప్పుడు మనము ఆయనతో పాటు నిర్మితమై ఆత్మ నివసించే స్థలముగా ఉన్నామన్నమాట. హల్లెలూయా. మనందరూ పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేసి ఆయన సంపూర్ణ రక్షణలోకి నడిపించే శక్తివంతుడుగా మనలో పనిచేస్తున్నాడు. హల్లెలూయా. నెహెమియాకున్న సమస్య వేరు, మనకి సమస్యలు అనేవి తొలగించబడ్డాయి అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ మనం మందిరాలు కట్టడం ఇంపార్టెంట్ కాదు, మనమే ఆయన కోసం సంపూర్ణంగా నిర్మించబడుతున్నాం అన్నమాట. హల్లెలూయా. ఏదైతే ఎఫెసీ సంఘానికి ఏదైతే వాగ్దానం ఉన్నదో అదే మన వాగ్దానం అన్నమాట. హల్లెలూయా. ఎఫెసీ 5:23 ఉందా కదా? సరే, దీనికి ఒక సూచన చెప్తాను, ఎందుకంటే గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. మొన్న ఇండియా ఉమెన్ అందుకే మన
మన పిల్లలు పాడిన పాట వరల్డ్ చేంజెస్ అనేది ప్రారంభం మాట కాదు, అది నిజంగా ఒక ప్రవచనాత్మకమైన పాట కావాలి. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏదైతే ఎఫ్ఎస్సి 2:22 చెప్పబడిన మాట ఆ వాగ్దానంగా నెరవేర్చినందుకు యేసుక్రీస్తు నామముకి ఆ తండ్రికి సంపూర్ణమైన మహిమ కలుగును గాక. హల్లెలూయా.